అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ పార్టీకి ఊపందించే విధంగా పార్లమెంటు స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లాకు సంబంధించిన బీజేపీ నేతలు. అందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశాల్లో స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు పార్లమెంటు స్థాయి ఇన్ఛార్జ్ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్తకు ధైర్యం నింపే విధంగా వారు మాట్లాడారు. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ స్థాయిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. బోధన్, అదేవిధంగా ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, దాంతోపాటు కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు ఉంటాయి. పూర్తిగా ఈ నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపొంది. అందులో భాగంగా చూసుకోవచ్చు, బాల్కొండ, అదేవిధంగా కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 నియోజకవర్గాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బోధన్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరోవైపు బీజేపీ పార్టీ మాత్రం నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలు బీజేపీ పార్టీ కైవసం. అదే కోణంలో కూడా బీజేపీ పూర్తి స్థాయి కార్యకర్తలు ధైర్యం నింపే విధంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను, రానున్న ఎన్నికల కోసమే అందరు కలిసి పనిచేయాలి. గతంలో పనిచేసిన నేతలు ఎవరైనా సరే, అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు కానీ, స్థానికంగా ఉండే గెలుపొందిన ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసే విధంగా కృషి చేయాలని చెప్పి వారు కోరారు. మరోవైపు నిజామాబాద్ పార్లమెంటు స్థాయి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మహేశ్వర్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యే, ఆయన కూడా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గట్టిగా పనిచేయాలి. పనిచేసిన నేపథ్యంలోనే రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ కైవసం చేసుకోవచ్చు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 3వ సారి ప్రధాని మోడీ గెలుపు దిశగా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ నియోజకవర్గంలోని ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క బూత్ స్థాయి కార్యకర్త 100 ఇండ్లకు తక్కువ లేకుండా ప్రతి ఇంటికి ప్రచారం చేస్తూ బీజేపీ గెలుపు దిశగా కేంద్రంలో మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, దాంతోపాటు ప్రతి వికసిత భారత్లో ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించే విధంగా పనిచేయాలనే అంశాన్ని పూర్తిగా వివరించారు. ఇదే కోణంలో కూడా బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో పనిచేయాలి. అదేవిధంగా బోధన్ నియోజకవర్గం నుండి గతంలో పోటీ చేసిన వడ్డీ మోహన్ రెడ్డి కూడా పార్టీ కోసం పనిచేసే విధంగా కృషి చేయాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసిన దినేష్ కులచారి ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనను కూడా పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తకు ఏ విధంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అదే నిజామాబాద్ రూరల్కి సంబంధించి చూసుకుని దినేష్ కుమార్కు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందిన ధన్పాల్ సూర్యనారాయణ కూడా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండాలని, ప్రతి కార్యకర్త ప్రతినిత్యం పనిచేసే విధంగా చూడాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. అది మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పైడి రాకేష్ రెడ్డిని కూడా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ఈ జరిగిన ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీ సాధించి ఆర్మూర్లో బీజేపీ దిశగా పూర్తి స్థాయిలో బీజేపీకి ఓట్లు వచ్చే దిశగా పనిచేయాలని చెప్పి నిర్మల్ ఎమ్మెల్యే పార్లమెంటు ఇన్ఛార్జ్ మహేశ్వర్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సూచించారు. ఇదే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కొరుట్ల, అదేవిధంగా బాల్కొండ, జగిత్యాల నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండే విధంగా దిశానిర్దేశం చేశారు. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంటు రానున్న ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకునే దిశగా ప్రతి కార్యకర్తగా అందుబాటులో ఉండి పని చేయాలనే దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలకు మనోధైర్యం కూడా నింపారు అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.